రావట్లేదేంటి? కొంపు తీసి ట్యాంకులో వాటర్ అయిపోయిందా? నీళ్ళు రావట్లా. దీనమ్మ జీవితం ఇప్పుడు ఎలా? అమ్మా వదిలు. అమ్మా అయ్యో నన్న చేతు ఏంటి నాన్న నీళ్ళు రావట్లేదా? అమ్మా బాత్రూంలో నీళ్ళు రావట్లేదని నీకెలా తెలుసమ్మా? నీళ్ళు ఆపింది ఈ మధుమతిని తెలుసుకో నాన్న. మధువా? ఎందుకమ్మా? ఎందుకు ఆపింది? ఫైన్ వేయడానికి రా. చచ్చండ్రా దేవుడా, ఇప్పుడు ఏం చెయ్యాలమ్మా? ఒరేయ్ లోపల పేపర్లు ఏమన్నా ఉన్నాయేమో చూడనా? పేపరా? ఏం లేవమ్మా. అమ్మా నా పరిస్థితి మరీ దారుణంగా ఉందమ్మా. నీళ్ళు లేవు. అయ్యో సర్లేరా, ఫైన్ కట్టేది నీళ్లు తెప్పిస్తాను. నువ్వేం టెన్షన్ పడకు. అమ్మ మధు, ఆ ఫైన్ ఎంతో చెప్తే నేను కట్టేస్తానమ్మా. దయచేసి నీళ్లు వదలమ్మా. ఇది ఎప్పుడు ఇలా అన్నికి మనిగి ఉండండి. ఐ లైక్ ఇట్. ఇలా మీరు బతిమాలుతుంటే చూడ్డానికి ఎంత బాగుందో తెలుసా అండి? సరే సరే, మీకు ఎన్నేళ్ళు కావాలండి? ఎన్నేంటమ్మా? మీరు నిన్న ప్రదక్షిణాలు లెక్క పెట్టారు కదా, సేమ్ అలాగే నేను కూడా కొలత పెట్టానన్నమాట. మీకు ఒక మగ్గు నీళ్ళు కావాలంటే 2000. మగ్గు నీళ్ళకి 2000? నువ్వు వద్దు, నీ మగ్గు వద్దు. అత్తయ్య గారు చేతుని డైరెక్ట్ గా బావి దగ్గరికే వెళ్ళమని చెప్తాం. బకెట్ తో బావి కూడా మా వాటాలోనే ఉంది. అత్తయ్య గారు ఇక తప్పదు, ఇంకా 2000 ఇచ్చుకోండి. గంగా జలానికి కూడా అంత రేట్ లేదు. మరి ఏం చేస్తాం? ఇచ్చేయండి. 5, 10, 2 ఇవ్వండి అత్తయ్య గారు, లెక్క పెట్టింది చాలు. తీసుకో. థ్యాంక్ యూ. సుబ్బా అమ్మా చెప్పండమ్మా. నీళ్ళు వదలమ్మా. అలాగేనమ్మా. నీళ్ళు వచ్చా? వెయ్యి, ఒక మగ్గ అంతే. అమ్మా అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.